కొత్త కమిటీ చాలా బ్రహ్మాండంగా ఉంది. కొత్త కమిటీ ఆచి తూచి పెద్దవాళ్లకు ఒక శాఖ, మిగతా కొత్త వాళ్లకు ఇన్వాల్వ్మెంటు, చాలా సమన్వయంతో సీఎం రేవంత్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, ఇన్ఛార్జ్ నటరాజన్ గారు, కేసీ గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అంది. ఇప్పుడు నీ ప్రశ్న ఏంటంటే నన్ను ఇళ్ళకి ఏంటది ఇళ్ళ లేకుండా అనలేసాను, నన్ను అడ్వైజర్ కమిటీలు వేసినాం అనేది నీకు వచ్చాను. ఎవరిది? మిస్టర్ రాకేష్. ఇప్పుడు నేను చూసిన పొద్దున్నే నేను పిఆర్ఓ గారితో డిస్కస్ చేసిన, అంటే చాలామంది కొత్త వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసారు పిఎస్సి కమిటీలో, సీనియర్స్ని పెట్టుకుంటూ కొంత మినిస్టర్స్ని. సరే ఒక్క ఇది చెప్పేస్తా ఇప్పుడు, అది కూడా ఇక ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంటే అయిపోతుంది అలా పిఎస్సి కమిటీలో. నేను కూడా ఒకసారి నటరాజ్ గారితో పీసీ ప్రెసిడెంట్ గారితో కూడా మాట్లాడతా. ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పిఎస్సి కమిటీలో వచ్చేస్తే ఇప్పుడు మిగతా వాళ్ళని వేసారు చూడండి, బెస్ట్ బాగేసారు వేసారు. ఇప్పుడు పెద్దవాళ్ళంటే నేను పెద్దోని కాదు, జానారెడ్డి గారు, జీవన్ రెడ్డి గారిని అడ్వైజర్ కమిటీ అది బాగా వేసారు. నీ ప్రశ్న ఏంటంటే ఇళ్ళకే వీక్ అల్లబడేసిరని నీ ప్రశ్న. జగ్గారెడ్డి అనేది డిఫరెంట్ మిస్టర్, జగ్గారెడ్డి అనేది డిఫరెంట్. జగ్గారెడ్డి ఏ కమిటీ ఇచ్చినా ఎన్లో వేసినా నేను హ్యాపీగానే ఉంటా. లాస్ట్కి గాంధీ భవన్ అటెండర్ పోస్ట్ ఇచ్చినా నేను హ్యాపీగానే ఉంటా. విన్నారా కిషోని? నేను మీరు ఫీల్ అవుతున్నారు, ఫీల్ కాకండి ప్లీజ్. మీరు ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే నేనేమంటున్నా, అడ్వైజర్ కమిటీలో నాకు వేసి నేను హ్యాపీగా ఉన్నా. నేను లాస్ట్లో ఒకసారి జట్టి కుసుమ్ కుమార్ అడిగింది నాకు, నా ఫ్రెండ్ కుసుమ్ కుమార్ కేజీఎఫ్ కమ్మ సామాజిక వర్గం నాయకుడు, 40 ఏళ్ళ సర్వీసు నాకు జట్టి కుసుమ్ కుమార్ కూడా అడిగాడు, ఏంద్రని అంటే నేను ఒకటే అన్న, కుసుమ్ అరే నాకు పోస్ట్ లేదు పోయి గాంధీ భవన్లో అటెండర్ పోస్ట్ ఇచ్చినా ఆడుకుంటా అని చెప్పిన రాజకీయంగా, అంతే. లే తప్పు, చాలా తప్పుడు ప్రచారం చేస్తారు. రాంగ్ ఇవన్నీ నడుస్తుంటాయి. రాంగ్ ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్, నేను చెప్పని కూర్చొని ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఎంతమంది అవుతున్నారో అంతమందికి అకామిడేషన్ అయింది. కొంత లేట్ అయింది, అది కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. నేనేమంటున్నంటే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, జానారెడ్డి గారు ఉన్నారు, వాళ్ళందరికీ ఒక అడ్వైజర్ కమిటీ వేసారు, అందులో నన్ను కూడా పెట్టారు. ఇప్పుడు నా వయసు 58, జానారెడ్డి గారు వయసు 78, ఇంచుమించు 80. అంటే నాకు ప్రమోషన్ ఇచ్చినట్టే కదా ఆడదాకా. ఏం జానారెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు ఏదో అట్లా ఆశమంది తీసేది కాదు కదా. మా హనుమంత్ అన్న ఆయన 80 ఏళ్ళు, లే కేశవరావు గారు అంటే మంచి, అంటే అడ్వైజర్ అనేది దాంట్లో అడ్వైజర్ కమిటీలో చూడండి, సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ మహేష్ గౌడ్, నటరాజన్ గారు ఇన్ఛార్జ్ గారు. అంటే పిఎస్సి కమిటీకి దానికి వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఏంది దీంట్లో మనము ఎవరు ఎందుకు దీన్ని రాంగ్గా తీసుకునే తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం ఎందుకు జరుగుతున్నది? మేము హ్యాపీగా ఉన్నాక మీకెందుకు పోయి పంచాయతీ అంతా? ఇగో ఇక ప్రతిదానికి వంకలు పెడితే ఇక సంసారం ఏడ నడుస్తుందా ఇంకా?